ఫ్లాలెస్ ప్రెజెంటేషన్స్. సో సాటర్డే ఎపిసోడ్ చాలా లేట్ అయింది, ఎందుకంటే ఫెస్టివల్. సో ఇంకా ఫుల్ టైర్డ్ అనమాట, అందుకోసమే లేట్గా అవుతుంది. సో చాలా మంది వీడియో రివ్యూ చూడట్లేదు, చూసి సో ఏంటి అంటే ఒపీనియన్స్ కామెంట్స్ చేస్తే నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది అనమాట. సో వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి. అండ్ ఇంకెవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా సాటర్డే ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే సో కంటెస్టెంట్స్ డైలాగ్స్తో ఎపిసోడ్ అనేది సాంగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత మెయిన్ సాంగ్లోకి ఎంటర్ అయిపోయిన తర్వాత సో ఆడియన్స్ ఉంటారు. సో ఆడియన్స్ మనము సాటర్డే వరకు ఏం జరిగిందో చూసాము. సో ఫ్రైడే ఏం జరిగింది, థర్స్డే వరకు ఏం జరిగిందో చూసాము. సో ఫ్రైడే ఏం జరిగిందో మన టీవీలో చూసేద్దాము అని అంటారు. అక్కడితో ఓపెన్ అయిపోతుంది అనమాట. సో అక్కడ నిఖిల్కి అండ్ చిన్న డిస్కషన్ కిచెన్లో బేబకయ్య డిస్కషన్ జరుగుతుంది. అక్కడే మణికంఠ అంటాడు కదా, అక్కనే మొత్తం చేస్తున్నట్లు చేస్తుంది, నేను కట్ చేసి ఇస్తున్నాను అక్క, ఇలా తిప్పడమే కదా అని చెప్పేసి అనేస్తాడనమాట. సో అక్కడి నుంచి నిఖిల్కి అండ్ అక్కకి గొడవ స్టార్ట్ అయిపోద్ది. సో ఇంకా వాళ్ళు అక్కడ పర్సనల్ అటాక్ చేస్తున్నా, నువ్వు లీడర్ కదా, నువ్వేం క్వశ్చన్ చెయ్యట్లేదు, సో ఎందుకు అలా చేస్తున్నావు అనేసి అయితే క్వశ్చన్ చేస్తుంది. నువ్వు ఎప్పుడు సోనియాకే సపోర్ట్ చేస్తున్నావు, సో సోనియాలోనే ఉంటున్నావు, నాకు సోనియాకి పడట్లేదు, నీ వేరే గ్రూప్ వెళ్ళిపోతా అన్నా కూడా సో నువ్వు నా లీడర్ అంటే ఇలా చూడాలి కదా, సో క్లాన్లో ఉన్న సభ్యులు ఎలా ఉన్నారు ఏంటి అని నువ్వే అన్నావు కదా ఫస్ట్ నుంచి, అక్కడ నీకు ఏ ప్రాబ్లం ఉన్నా నాకు చెప్పు అని. సో దాన్ని ఫేస్ చేసుకొని నేను అడుగుతున్నా, బట్ నువ్వు నన్ను పట్టించుకోవట్లేదు, ఓన్లీ సోనియానే, గ్రూప్లో ఉన్న రోజులు సోనియానే పట్టించుకున్నావు, మమ్మల్ని పట్టించుకోలేదు అని చెప్పేసి ఆమె డైరెక్ట్గా బ్లాస్ట్ అయిపోయింది. సో నువ్వు మాస్క్ వేసుకున్నావు నీకు అని బేబక్క అంటది. సో మాస్క్ మీన్స్ సో ఇతను ఏం చేస్తున్నాడు, కంటెస్టెంట్స్తో అందరితో బాగుంటున్నాడు. సో గేమ్ వరకు వచ్చేసరికి గేమ్గా ఉంటున్నాడు, మిగతా క్లాన్లో సభ్యులతో కూడా బాగానే మాట్లాడుతున్నారు. సో అది గేమ్ పరంగా ఓకే, అందరితో ఇన్వాల్వ్ అవుతున్నట్టు ఉంటుంది. బట్ ఏంటంటే కొన్ని సిచ్యువేషన్లో అదే మైనస్ పాయింట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఇంకొకటి ఏంటంటే ప్రేరణ సీతక్క డిస్కషన్, సీతక్క వచ్చేస్తుంది గిరాక్ సీత డిస్కషన్లో. సో ప్రేరణ వచ్చేసి కోక్ బాటిల్ డస్ట్బిన్లో వేసింది, మళ్ళీ తీసుకొచ్చి టేబుల్ పైన పెడుతుంది. సో ఆ విషయంలో నువ్వు ఫీల్ అయ్యావు కాబట్టి నేను సారీ చెప్తున్నా అని సీత దగ్గరికి వచ్చి సారీ చెప్తుంది. సారీ చెప్తే నీ సారీ నాకు వద్దు, సో నువ్వు చెత్తలో వేసింది చెత్తని, అంటే హ్యూమన్ బీయింగ్ అది డస్ట్బిన్ ఎంత నీట్గా ఉన్నా అది ఎంత ఉన్నా కూడా చెత్తది. సో మేము డ్రాప్స్ అక్కడ ఉన్నా ఇవన్నీ ఉన్నా కూడా మేము చేస్తున్నాం, అది కూడా చేస్తాము. సో దాన్ని మీరు ఇంకా ఇలా చేసేసరికి మాకు ఎలా ఉంటుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే నువ్వు ఫీల్ అయ్యావు కాబట్టి నేను సారీ చెప్తున్నా అని నువ్వు అన్నావు కాబట్టి ప్రేరణ నీ సారీ నేను యాక్సెప్ట్ చేయట్లేదు అని చెప్పేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ లీడర్షిప్ క్వాలిటీ గురించి డిస్కషన్ అనమాట. మళ్ళీ బయటకు వచ్చేసి హాల్లో అంటూ ఉంటుంది అనమాట. సో సోనియా అనింది నాకు ఆప్షన్ లేదు కాబట్టి నేను టీంలోకి వచ్చాను, నిఖిల్ టీంలోకి అని సోనియా నాతో డైరెక్ట్ చెప్పింది అనేసి చెప్పేసి డైనింగ్ హాల్ దగ్గర నిఖిల్ ముందే చెప్పేస్తుంది. చెప్పేసిన తర్వాత ఇంకా అలానే చూస్తూ ఉంటుంది సోనియా. తర్వాత ఒక రూమ్లో మణికంఠ బేబక్కకి హగ్ ఇస్తాడనమాట. అక్కడ అయిపోయిన తర్వాత హగ్ ఇచ్చి స్ట్రాంగ్ అక్క అని చెప్తాడు. సరే తర్వాత ఫస్ట్ నేను సాఫ్ట్గానే ఉన్నాను, అక్కడ పృథ్వీ ఉంటాడు, నేను సాఫ్ట్గానే ఉన్నాను, బట్ కంటెస్టెంట్ చూసి నేర్చుకున్నాను నేను కూడా. అంటే ఇదేదో డే 2 నుంచి ఉంటే ఆమెకి కొంచెం ఇప్పుడు హైప్ వచ్చేదేమో. సో ఇంకా తను ఎలిమినేట్ హిందీ అని అయితే ఆల్మోస్ట్ 99% బేబక్కే ఈ వీక్ ఎలిమినేట్ అని తెలిసిపోయింది. అండ్ ఇంకొకటి కుకింగ్ చేస్తా ఉంటే నేను హెల్ప్ చేస్తానైతే యష్మి వస్తే వద్దొద్దు నువ్వు హెల్ప్ చేయొద్దు అని చెప్తాడనమాట. సో అక్కడ ఏంటంటే తనకి పవర్ అయితే ఉంది, తను హెల్ప్ చేస్తే చేయొచ్చు లేకపోతే లేదు. సో తను హెల్ప్ చేస్తా అంటే వద్దు అని చెప్పేస్తారు. సో ఇంకొక విషయానికి వస్తే ఇంకా అభయ్ సోనియా ముందు ఇప్పుడు వచ్చి హెల్ప్ అంటుంది, నిఖిల్ మాట్లాడతాడు అనమాట. ఇప్పుడు వచ్చి హెల్ప్ అంటుంది. సో హెల్ప్ అంటుంది, బట్ అంతకు ముందు వాళ్ళు చేసింది ఏంటి అని అయితే నిఖిల్ ఫైర్ అవుతాడు, ఎవరు అభయ్ అండ్ సోనియా ముందు. నెక్స్ట్ వచ్చేసి డైనింగ్ హాల్ దగ్గర విష్ణు అంటది నార్మల్గా. సో ఫస్ట్లో నీకు నిఖిల్కి పర్లేదు కదా, సో ఇప్పుడు ఏంటి మీ ఇద్దరి మధ్య ఏముంది అని అడుగుతుంది. అది చాలా ఫన్నీగా జోక్గా అడుగుతుంది, బట్
సోనియా మాత్రం చాలా సీరియస్గా తీసుకుంటుంది. నో కామెంట్స్ అని చెప్పి వెళ్ళిపోతుంది. అయ్యో నీ ఫీల్ అయితే సారీ అని అయితే చెప్తుంది అనమాట. సో ఇంకొకటి ఏంటంటే అలిటరేట్లీ కామెంట్స్ సో అని అంటదనమాట. సోనియా సీరియస్గా అలా అనేసి నువ్వు ఫీల్ అయితే సారీ అని విష్ణు సారీ చెప్పిన తర్వాత అలా అనేసి రూమ్లోకి అయితే వెళ్ళిపోతుంది. సో సీత వచ్చి నేను అడగమని లేదు, రూమ్లోకి వచ్చి మళ్ళీ అక్కడ ఉంటానన్నమాట అబ్బాయి. నేను వచ్చి మేము వేరే డిస్కస్ చేసుకుంటున్నాము నువ్వు వెళ్ళు అని సోనియా చెప్తే, సో తను వచ్చేసి నేను అడగమని లేదు, సో తనే అడిగింది, నేనైతే అడగమని లేదు అని సీత అయితే అట్లా క్లారిటీగా చెప్పేస్తాయి. తర్వాత విష్ణు వస్తుంది. విష్ణు వచ్చి కూడా సారీ చెప్తుంది నువ్వు అలా ఫీల్ అయితే. సో మా అంటే అడల్ట్ సమ్ కామెడీ అంటున్నావు కదా, సో అంత చీప్గా మెంటాలిటీతోనైతే లేము, జస్ట్ ఏదో ఫన్నీగా అడిగామని చెప్పేసి విష్ణు చెప్తుంది. సో తర్వాత బయటకు వెళ్ళిన తర్వాత గార్డెన్ ఏరియాలో కూర్చున్న తర్వాత అక్కడ నిఖిల్ వస్తాడు. నిఖిల్ వచ్చిన తర్వాత ఆమె ఏడుస్తుంది. అది కొంచెం నాకు డ్రామాటిక్గా అనిపించింది. సో రెండు వైపులా చూడాలి కాబట్టి తను ఆ మాటల్ని తీసుకోలేకపోయిందేమో. సో అలా ఇంకా అబ్బాయి దగ్గర ఏడుస్తూ ఉంటుంది. మళ్ళీ వచ్చి నేను ఏడవట్లేనంత మాత్రాన నేను బాధపడట్లేదని కాదు, సో నేను కూడా ఫీల్ అవుతున్నాను. బట్ ఏంటంటే నేను అది కామెడీగా అన్నానని చెప్పిన తర్వాత కూడా తను అలా ఇంకా అబ్బాయి ఓదారుస్తూ ఉంటాడు అనమాట. సో ఇంకొకటి వచ్చేసి నెక్స్ట్ ఇంకా బిగ్ బాస్ మళ్ళీ మన హౌస్లోకి ఇంకా కంటెస్టెంట్స్ అక్కడికి ఫినిష్ అయిపోతుంది. కంటెస్టెంట్స్ దానిలోకి వెళ్ళిపోదాం మనం అని చెప్పేసి నాకు సార్ అంటారు. సో అప్పుడు వచ్చేసి జడ్జిమెంట్ అనమాట, ఈ వీక్ అంతా ఏం చేశారు అనేది. సో నేను మిమ్మల్ని జడ్జ్ చేయను, మీరే మిమ్మల్ని జడ్జ్ చేసుకోవాలి అని చెప్పి చిన్న టాస్క్ ఇస్తాడు. సో దాంట్లో ఒకటి తుప్పు పట్టిన కత్తి, చూర కత్తి, సో నెగిటివ్ నల్ల కత్తి అట్లా పెడతాడనమాట. సో ఫస్ట్ వచ్చేసి శేఖర్ పాషాని పిలుస్తాడు. సో శేఖర్ పాషా వచ్చేసి మనకంట నల్ల కత్తి అని అంటాడనమాట. సో హౌస్లో నెగిటివ్ ఎనర్జీ స్ప్రెడ్ చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది, ఎవరిని కలవట్లేదు అని అంటే. సో నాకు సార్ అంటాడు ఆ వీక్ అంతా చాలా ఎమోషనల్గా ఉన్నాడు అతను, కలుస్తాడు, నెక్స్ట్ వీక్ నుంచి బాగానే ఆడతాడు అని చెప్పేస్తాడు. నెక్స్ట్ వచ్చేసి విష్ణు వచ్చేసి సోనియాని చురకత్తి ఇట్లా కూర్చుతుంది అనమాట. సో అండర్స్టాండింగ్ లేదు, సో ఇలా అనేసి మాటలు అనేసి విష్ణు అంటది అనమాట. సో ఏంటంటే మీ ఇద్దరి మధ్య నాకు సార్ అంటారు మీ ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. సో అలా స్టార్ట్ అవ్వకుండా నువ్వు ట్యాగ్ ఇవ్వడం, ఫ్రెండ్షిప్ లేదు అట్లా అనడము, సో ట్యాగ్ ఇవ్వడము అంటే కొంతమంది తీసుకుంటారు, కొంతమంది తీసుకోకపోవచ్చు. సో దాన్ని బేస్ చేసుకొని వాళ్ళని జడ్జ్ చేయకూడదు. సో ఫ్రెండ్షిప్ ఉందనుకో మనం ఏమన్నా అన్నా కూడా జోయల్గా కామెడీగానే తీసుకుంటారు అని చెప్పి నాకు సార్ చెప్తారు. అది కూడా నిజమే. నెక్స్ట్ వచ్చేసి నువ్వు పుణ్యశ్రీ అని కూడా అన్నావు కదా. సో ఇంకొకటి ఏంటంటే మీ పర్సనాలిటీ డెవలప్మెంట్ కోసము సో బిగ్ బాస్కి వచ్చారు అన్నప్పుడు పుణ్యశ్రీ అలాంటి వర్డ్స్ యూజ్ చేస్తే ఎవరైనా హర్ట్ అవుతారు కదా అని విష్ణుకి గట్టి కౌంటర్ అయితే ఇచ్చాడు. సో నెక్స్ట్ వచ్చేసి సోనియా అన్ని కుక్కర్లో ఒకేలా పనిచేయమమ్మా అని చెప్పేసి అంటారు అని అట్లా జోక్ చేస్తాడు అక్కడ నైనిక వచ్చేసి డబుల్ సైడ్ అనమాట, డబుల్ సైడ్ కత్తి తీసుకుంటుంది. సో కన్వెన్షన్ రూమ్లోకి వెళ్ళిన తర్వాత కొంతమంది ఏంటంటే కన్వెన్షన్ రూమ్లో ఇలా జరిగింది, సో కొంతమంది అయితే ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారు అని చెప్పేసి అంటాడు నాకు సార్ మధ్యలో కల్పించుకొని. సో నెక్స్ట్ వచ్చేసి కన్వెన్షన్ రూమ్లో ఇలా జరిగింది, సో వర్క్స్ ఉండి మాకే ఇచ్చారు. సో అప్పుడు నీకు ఛాన్స్ ఉంది కదా, నానో సెకండ్లో అట్లా పెట్టేసింది, సో నాకు అది నచ్చలేదు అని అంటే తనకి ఏమమ్మా, సో నువ్వు కూడా అక్కడ అడగాల్సింది, నీకు ఛాన్స్ ఉంది కదా బయటకు వచ్చిన తర్వాత, సో నువ్వు చేస్తే వేస్ట్ కదా అని అప్పుడే బిగ్ బాస్ని అడగాల్సింది అని చెప్తాడనమాట. సో ఓకే అని చెప్పేసి ఊరుకుంటుంది. అప్పుడు యష్మి నవ్వుతుంది. యష్మి ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అయితే ఎవరైనా నెగిటివ్గా మాట్లాడితే కోపం వచ్చేస్తుంది ఆమెకి హైపర్ ఏమంటారు తొందరగా కోపం వస్తుందేమో. సో ఇంకొక వచ్చేసి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఎవరిని తీసుకుంటారంటే
బేబక్క అనమాట. బేబక్క వచ్చేసి నిఖిల్కి కూర్చుంటుంది. నిఖిల్కి కూర్చున్న తర్వాత సో ఎందుకు అని అంటే, సో నన్ను సరిగ్గా చేయట్లేదు, క్లాన్ మెంబర్ అన్నప్పుడు, లీడర్ అన్నప్పుడు ఇలా ఉండాలి కదా, సో ఏమంటారు, మా ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాలి, బట్ అలా నిఖిల్ చేయట్లేదు సో అని చెప్పేసి సోనియాతోనే అంటున్నాడు. అది అంటే నిఖిల్ అదేదో చూసుకో అని చెప్తాడు. సో నాకు సార్ మళ్ళీ ఇంకా కిచెన్ ఎమోషన్ అని అంటే, కిచెన్ అంటే ఒక ఎమోషన్, అదొక హార్ట్, ఆ హార్ట్ నీ చేతిలోనే ఉంచుకొని నువ్వు ఎవరికి ఇవ్వట్లేదు, సో అది రాంగ్ కదా అని చెప్పేసి అని అనేస్తాడు. తర్వాత కూర్చుంటాడు. కూర్చున్న తర్వాత మాస్క్ ఉన్నా విగ్ ఉన్నా ఈరోజు కాకపోయినా రేపైనా తెలిసిపోతుంది అని చెప్పేస్తాడు, అంటే మణికంఠ గురించి. ఇంకా తర్వాత వచ్చేసి బేబక్క నాకు సోనియాకి పడట్లేదు అని చెప్పేసి చెప్పేస్తాడు అనమాట. సో నిఖిల్ని అబ్బాయి పొడుస్తాడు. సో ఫస్ట్ అయితే చాలా నిఖిల్ అబ్బాయి ఇంకా నువ్వు డౌన్ అవుతున్నావు అని అయితే చెప్పేస్తాడనమాట. సో నిఖిల్కి ఫస్ట్ ఉన్న ఫైర్ అదంతా నీలో లేదు, సో నువ్వు డౌన్ అవుతున్నావు, సో చూసుకో, నువ్వు ఫస్ట్ లాగా ఉండాలి, అందుకోసమే అని చెప్పేస్తాడనమాట. నెక్స్ట్ వచ్చేసి బేబక్క అనమాట. సో నెక్స్ట్ సీత నల్లకత్తి యష్మికి కూర్చుతుంది అనమాట. సో యష్మి వాళ్ళు ఇలా బిహేవ్ చేశారు, మేము ఉన్నది 5 మెంబర్సే, సో ఇలా ఉన్నారు, సో అందుకోసమే యష్మి వాళ్ళు ఇలా చేశారు, అసలు మాకు హెల్ప్ చేయకపోగా చాలా ఇలాగ అంటే అది ఇట్స్ అ పార్ట్ ఆఫ్ గేమ్ సీత, సో నువ్వు ఏదైనా పర్సనల్గా తీసుకోకు, రేపు మీకు ఛాన్స్ రావచ్చు అని అయితే చెప్పేస్తాడు నాకు సార్ సీతకి. నెక్స్ట్ వచ్చేసి సోనియా నల్లకత్తి బేబక్కకి కుకింగ్తో చూపులతో చంపేస్తుంది సార్, చూస్తుంది ఇలా. సో హౌస్లో అంత నెగిటివ్ ఎనర్జీ చూపులతో స్ప్రెడ్ అవుతుంది అని అయితే చెప్పేస్తారు అనమాట. సో అప్పుడు యష్మిని అడుగుతారు, సో నిజంగానే బేబక్కతో నెగిటివ్ ఎనర్జీ ఉందా అంటే అలా ఏం లేదు, జస్ట్ ఫుడ్ లేట్గా వస్తుంది, అదొకటి కంప్లీట్ మాత్రమే ఉంది అని అయితే చెప్పేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి నాబిల్ నిఖిల్కి చెప్తాడనమాట. సో డ్రెస్ బాగుందా అని చెప్పేసి సీత అడుగుతుంది అనమాట. సో అప్పుడు కుళ్ళు జోకులు వేశాడు, అది నాకు నచ్చలేదు, బయట హౌస్లోకి సొల్లు గారుస్తున్నావా అని అయితే అన్నాడనమాట. సో అవి నాకు నచ్చలేదు, అందుకోసమే నేను ఎలా బయట పోట్రే అవుతున్నానో తెలియదు కదా నాకు, సో అది నెగిటివ్ వెళ్ళొచ్చు, అది నాకు నెగిటివ్ అవ్వచ్చు అని చెప్పేసి చెప్తాడనమాట. సో నెక్స్ట్ వచ్చేసి అప్పుడు సీతను అడుగుతాడు. సీత అంటుంది అవును ఆ టైంలో మాత్రం కొంచెం ఇబ్బందిగానే అనిపించింది అని చెప్తుంది. నెక్స్ట్ వచ్చేసి ప్రేరణ ఆదిత్యాన్ని కూర్చుంటుంది, తుప్పు పట్టిన కత్తి, ఎందుకంటే వర్క్స్ చేస్తున్నాడు, వేరే వాళ్ళని వర్క్స్ అడిగి మరీ చేస్తున్నాడు, వర్క్ చేసుకుంటున్నాడు, సైలెంట్గా ఉంటున్నాడు, సో గొడవల్లో వాళ్ళు ఇట్లా ఇన్వాల్వ్ అవ్వట్లేదు అని చెప్తున్నాడు. సో చెప్తుంది. అప్పుడు ఆదిత్య అంటాడు నాకు అందరి గురించి తెలుసు అంటే సీత కూడా చెప్తుంది అనమాట. అప్పుడు ఆదిత్య గారు అన్ని వర్క్స్ చేస్తున్నారు, మాకు కూడా హెల్ప్ చేస్తున్నారు, వాళ్ళ టీం కాకపోయినా కూడా హెల్ప్ చేస్తున్నారు అనేసి చెప్తున్నారు. అందరి దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు మణికంఠ సీత అందరి గురించి ఆయనకు తెలుసు అని అయితే చెప్తాడు. నెక్స్ట్ వచ్చేసి మణికంఠ యష్మి ఏంటంటే బిగ్ బాస్ ఆదేశాలను సరిగ్గా పాటించట్లేదు అని అయితే అంటాడు. అంటే అప్పుడు క్లారిటీ ఇస్తాడు అనమాట బిగ్ బాస్, ఆమెకి చెప్పాడు ఆమె ఇష్టం ఏమైనా చేసుకోమని, ఆమె చేస్తుంది అని అయితే చెప్తాడనమాట. సో అప్పుడు ఓకే అనిపించింది. సో ఓకే అని వెళ్ళి కూర్చుంటాడు మణికంఠ. నెక్స్ట్ వచ్చేసి పృథ్వీ ఆదిత్య ఓమ్ని చేస్తాడు, సేమ్ పాయింట్ ప్రేరణ ఏదైతే చెప్పిందో అవి. సో చూసారుగా ఇద్దరి నుంచి వచ్చింది, మీరు హౌస్లో కనబడట్లేదంట, సో కాబట్టి మీరు అందరితో ఉండండి, వర్క్ చేయడమే కాకుండా పర్సనల్ అడ్రస్లు తెలుసుకోవడమే కాకుండా సో అందరితో మింగిల్ అవ్వండి, గొడవల్లో కూడా ఇన్వాల్వ్ అవ్వండి అని చెప్తాడనమాట. నెక్స్ట్ వచ్చేసి యష్మి మణికంఠని కూడా వస్తుంది. సో ప్రతి పాయింట్ని నా దగ్గర తీసుకొని డిస్కస్ చేస్తాడు, నేను దాని కాన్సెప్ట్ ఇచ్చేసరికి మళ్ళీ వేరే పాయింట్తో వస్తాడు. సో ఇవన్నీ కూడా మణికంఠ అడుగుతున్నాడా, వేరే వాళ్ళు అడగాల్సినవి మణికంఠతో అడిగిస్తున్నాడా అనేది నాకు అర్థం కావట్లేదు అని అయితే చెప్తాడనమాట.
నెక్స్ట్ వచ్చేసి బేబక్కని నిఖిల్ పొడుస్తాడు, డబుల్ 2 ఫేసెస్. సో ఏంటంటే నీకు కరెక్ట్ చేసుకోవాల్సినవి చాలా ఉన్నాయి అక్క దగ్గర, అక్కంటే స్టిల్ నాకు రెస్పెక్ట్ ఇప్పటికి కూడా అని అయితే చెప్తాడు. నెక్స్ట్ ఆదిత్య అయితే శేఖర్ పాషాని, శేఖర్ పాషా మైండ్ ఇక్కడ లేదు కొన్నిసార్లు అని చెప్పేసి చెప్తాడనమాట. సో నెక్స్ట్ హిట్ ఎవరు ఫ్లాప్ ఎవరు అనేసి కొన్ని చెప్తాడు. హిట్ ఎవరు అని అయితే చెప్పను, ఫ్లాప్లో ఎవరు ఉన్నారు అనేది అయితే చెప్తాను. వాళ్ళు నెక్స్ట్ వీక్లో వాళ్ళ ఆటను ఇంప్రూవ్ చేసుకోవాలి అని అయితే చెప్తాడు. అప్పుడు వచ్చేసి ప్రేరణ ఏంటంటే నువ్వు స్టేజ్ పైకి రావడానికి వాగుడుకాయి, సో చాలా చెప్పావు బట్ అయితే హౌస్లో ఏం కనిపించట్లేదు నిల్ అనమాట, స్పార్క్ ఏమైంది అని అయితే అడుగుతాడు. నెక్స్ట్ కరెక్ట్ చేసుకుంటాను సార్, 100కి తీసుకెళ్తాను, 35ని 100కి తీసుకెళ్తాను అని అయితే చెప్తుంది. సీత వచ్చేసి సో నువ్వు చాలా ఎమోషనల్ అవుతున్నావు, ఇక్కడ కేరింగ్ అన్నావు, రెస్పాన్సిబిలిటీ అన్నావు, అవి ఏం కనిపించట్లేదు నాకు. సో నాకు కాదు ఆడియన్స్ కూడా కనిపించట్లేదు. సో ఏంటంటే సీతలో కిరాక్ మిస్ అయింది, ఓన్లీ సీతానే ఉంది అని చెప్తాడు. నెక్స్ట్ వచ్చేసి బేబక్క, నీకంటూ కావాల్సిన స్పేస్ ఉంది, నువ్వు తీసుకోవాలి. సో వాళ్ళు లీడర్ క్వాలిటీస్ ఉన్నాయని నువ్వు చెప్పడం కాదు, యు ఆర్ ఆల్సో లీడర్ అవ్వాలి, నువ్వు కూడా లీడర్ అవ్వాలి, సో నువ్వు కూడా అని చెప్పేస్తాడు. నెక్స్ట్ వచ్చేసి ఆదిత్య ఏంటంటే ఆటలో ముందుకు రా అని అయితే అంటాడు. నెక్స్ట్ విష్ణు పర్సనాలిటీ డెవలప్మెంట్ కోసమే బిగ్ బాస్కి హౌస్కి రారు. బిగ్ బాస్ హౌస్ అనేది, బిగ్ బాస్ షో అనేది ఒక మిర్రర్, నువ్వేంటి అనేది చూపిస్తుంది, వాట్ ఈస్ యూ అనేది జనాలకు చూపిస్తుంది అని చెప్పేసి మాస్క్లు ఇక్కడ వేసుకోవడానికి ఉండదు అని చెప్పేశాడు. నెక్స్ట్ వచ్చేసి ఎలిమినేషన్లో ఉన్న 6గురిని ఇంకా పిలుస్తాడనమాట. ఏదైతే ఫార్మాట్లో నామినేషన్స్ జరిగాయి అదే ఫార్మాట్లో కత్తిలికి వచ్చి కత్తి పైన ఆ పేరు ఉంటుంది. సో వాటిని యష్మి తీయమంటారు, అందరు సేవ్ అవుతారు, ఒక సోనియా మాత్రం సేవ్ అవుతారు. బయట ఓటింగ్ పరంగా చూసుకుంటే విష్ణు టాప్లో ఉన్నారు, సెకండ్లో పనికంటా ఉన్నారు. మరి సండే ఎవరెవరు సేవ్ అవుతారు, సో బేబక్క ఎలిమినేషన్ అని అంటున్నారు, 90% అదే. బట్ చూడాలి మరి ఎలా ఏంటిది, హౌస్ ఎలా ఎమోషనల్ అవుతుంది. సో బేబక్క ఎవరెవరి స్టేజ్ పైకి వచ్చి ఎవరెవరి రియాలిటీని చెప్పబోతుంది అనేది సండే ఎపిసోడ్లో చూద్దాం. సండే ఎపిసోడ్ అనిపించింది కూడా రివ్యూ చేస్తాను. సో ఎవరైతే ఇంకా మన ఎంకే రావుల్ సార్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.